బాబీ బాబీ లేగు, ప్రార్థన చేసుకుందాం లేగు. వీడు మాటండు, నేనే చేసుకుంటాను. యేసయ్యా, నీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. ఈరోజు ఇచ్చిన మరొక దినాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజంతా తోడే ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు నాతో మాట్లాడు ప్రభువా. ఏంటి అన్నీ అప్పుడే లేచిపోయా? లేట్ అయిపోయింది రాత్రి, అసలు నిద్ర కూడా సరిపోలేదు. ఫోన్ ఏది? ఇన్ని మెసేజ్లు ఒక్కసారి ఇన్ని మెసేజ్లు ఏంటి? ఎవరబ్బా? చూద్దాం. ఇన్ని మెసేజ్లు ఒక్కసారేనా? రాత్రి 1 గంట దాకా మాట్లాడాను, మళ్ళీ నిన్ను కలవాలి చూడాలనిపిస్తుంది అంటుంది ఏంటి? ఇప్పుడు ఏం చెప్పాలి? అన్నీకి చూడాలనిపిస్తుంది, ఏం చెప్పాలబ్బా? రాజ్కిరణ్ రమ్మన్నాడని చెప్తాం. అనయా చెప్తాముడు. అదే రాజ్కిరణ్ తెలుసు కదా, మా ఫ్రెండ్. ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందంట, కొంచెం వెళ్తాను, కొంచెం అర్జెంట్ అంట. పొద్దునేం పనిరా? ఏమని మరి నాకైతే తెలీదు, రమ్మన్నాడు. సరే వెళ్ళు. ప్రవర్తన మారుతుంది, ప్రార్థన చేయలేదు, వాక్యం చదువుతలేదు, 1 గంట దాకా మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి సంగతి చూద్దాం. ఏంటి ఫోన్ రింగ్ అవుతుంది? ఎవరు చూస్తుంటారు? తమ్ముడు ఫోన్ ఎదురు వెళ్ళిపోయినట్టు ఉన్నాడు. రాజ్కిరణ్. హలో తమ్ముడు, బాబీనా? బాబీ ఇక్కడ ఫోన్ తీసి వెళ్ళిపోయాడు. నీ దగ్గరికి అది వచ్చాడు, నీ దగ్గరికి రాలేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు తెలీదా? ఈ రోజున ప్రవర్తన మారిపోతుంది, శ్రేష్టలు మారిపోతున్నాయి. నువ్వు అర్జెంటుగా ఇద్దరూ కలిసి నేను చర్చి దగ్గర ఉన్నాను, రండి. అరే చెప్పరా, ఏం చెప్పావురా అసలే? నేనేం చెప్పలేదురా. అరే నన్నేం చెప్పలేదురా. డిస్కషన్ ఏం డిస్కషన్? రండి కూర్చోండి. ఎక్కడికి వెళ్ళారా? బాబీని ప్రవర్తన మారిపోతుంది రోజు రోజుకి. వాకింగ్ టైం ఇస్తలేదు, 24 గంటలు ఫోన్ పెట్టుకుంటున్నావు. ఏంటి మ్యాటర్ ఏంటి? ఇదేనా క్రిస్టియన్ అంటే? లోకంలో చాలా మంది ప్రేమిస్తూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. ఈ రోజులో జరుగుతున్న విషయాలు ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవటంగము. ఈరోజు అనేక మంది లోక ప్రేమలు పడిపోయి తమ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నారు, దేవుని దూరం అయిపోతున్నారు. ఈరోజు హృదయంలో వాక్యం లేదు కాబట్టి
దేవునికి మొదటి స్థానం ఇవ్వలేకపోతున్నావు. జాగ్రత్త ఉండు. నీలో ప్రతిసారి అబ్జర్వ్ చేస్తున్నాను, చాటింగ్లు ఎక్కువైపోతున్నాయి, ఫోన్లు ఎక్కువైపోతున్నాయి. జాగ్రత్త చిన్న. దేవుని వాక్యం సెలవిస్తుంది కీర్తనల గ్రంథము 119:9 యవనస్తులు దీని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునేట చేతనే కదా అంటున్నాడు. ఈ రోజున నీ ప్రవర్తన సరిగా లేకపోతే దేవుడు నేను చూసి ఇష్టపడ్డు. నువ్వు చేసే పరిచర్య, నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఇష్టకరంగా ఉండొచ్చున్నా, నువ్వు దేవుని మొదటి స్థానం ఇస్తే ఆయన నీలోకి వచ్చి నీ జీవితాన్ని అద్భుతం చేస్తాడు. చిన్న లోకంలో మోసం కలిగిన ప్రేమలున్నాయి, మోసపోయిన ప్రేమలున్నాయి. ఈ లోకంలో మనకంటూ ప్రాణం పెట్టేవాడు ఎవరు లేరు చిన్న. దేవుడు ఒక్కడే ప్రాణం పెట్టగలుగుతాడు. కానీ ఏ అర్హత లేని నీకు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఎంతో మన కొరకు ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టారు చిన్న. ఇంతకన్నా ప్రేమించే వాళ్ళు ఎవరుంటారు చిన్న? దేవునికి నువ్వు కావాలి. ఆయన ఈ లోకంలో నేను ఒక పని నిమిత్తం నియమించాడు. నీ ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, నడుచుకోవడానికి కూడా కాదు. ఒకలా ఉన్న ప్రార్థన శక్తి నీలో చూడాలి, ఒకప్పుడున్న అభిషేకం నీలో చూడాలి. దేవుడు ఖచ్చితంగా నేను వాడుకుంటాడు. అంతకన్నా నేనేం చెప్పలేను చిన్న. ఇంకా నీ ఇష్టం. ఏంటి అసలే ఒక అమ్మాయి గురించా? దేవాతి దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి వదిలేసానా? ఏంటి అసలు నా స్థితి? ఒకప్పుడు ఏ మాట ఇచ్చాను నేను, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను నేను? యేసయ్యా ఎందుకు నాయనా ప్రభువా తండ్రి, యేసయ్యా లోకాశల్లో కలిసిపోతున్నాను నాయన ప్రభువా తండ్రి. నీవే నిజమైన దేవుడు అని నేను అంగీకరించి రక్షణ పొందినాను నాయనా ప్రభువా తండ్రి. నీకు చేసిన వాగ్దానాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను నాయనా. యేసయ్యా నన్ను క్షమించు నాయనా. నీ పాదాలు చెంతనైనా కన్నీళ్లు తడుగుతున్నాను నాయనా ప్రభువా తండ్రి. క్షమించు నాయనా. యేసయ్యా క్షమించు. మిత్రమా, ఒకటి గమనించు. చాలామంది లోక ప్రేమలో పడి ఇంకా అనేక కారణముల వలన సమయాన్ని వృధా చేస్తూ దేవునికి దూరమవుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రవర్తన మార్చుకొని దేవుని వైపు తిరుగు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఇదే దేవుడిచ్చు ప్రవర్తన షార్ట్ ఫిలిం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.